నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను అరుణ. నేను హిమబిందు. గుండె ధైర్యం వైఎస్ఆర్సీపీ ట్రేడ్ మార్క్ అని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ క్యాడర్తో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. వైఎస్ఆర్సీపీ విలువలు విశ్వసనీయత మీద పుట్టింది, అదే పునాదుల మీద కొనసాగుతోందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంచి చేశాం కాబట్టే ప్రజలతో కలిసి ముందుకెళ్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ పాలన, చంద్రబాబు పాలన మధ్య తేడా ప్రజలు గుర్తించారన్నారు వైఎస్ జగన్. పార్టీ అన్నది మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగన్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా రెండు పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ రెండు పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. మొట్టమొదటిసారిగా మేనిఫెస్టోకు అర్థం చెప్పి, మేనిఫెస్టో అంటే ఒక చెత్త కాగితం కాదు, అదొక బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అని చెప్పి మొట్టమొదటిసారిగా దాన్ని డిఫైన్ చేసి, మొట్టమొదటిసారిగా ఏకంగా 99% హామీలు నెరవేర్చి ప్రజలకు ప్రతి ఇంట్లో ఫలాని మంచి మనం చేసినామని చెప్పి ప్రజలు గుర్తుండిపోయేలా పరిపాలన చేసిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పట్టుబడ్డారని చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పార్లమెంటు చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ ఆయనే అని వెల్లడించారు. డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డ ఆ ఎంపీపై చర్యలే లేవన్నారు. చంద్రబాబు ఒక పాలకుడిగా వ్యవహరించలేదని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే, మనందరికీ కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే 2 రోజుల కిందటగా టీవీలలో, పేపర్లలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతూ ఉన్న వార్తా విషయాలు మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే చూసాం, పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ, డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఫస్ట్ ఏకైక పార్లమెంటు సభ్యుడు. ఇంతవరకు పార్లమెంటు సభ్యుల చరిత్రలో ఈ మాదిరిగా డ్రగ్స్ తీసుకుంటూ, ఈ మాదిరిగా బుక్ అయిన వ్యక్తి పార్లమెంటు చరిత్రలో లేడు. ఫస్ట్ సభ్యుడు. అది ఇక్కడితో మొదలు కాల. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అది చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుసరించే వైఖరి నుంచి మొదలవుంది. మహేష్తో మొదలై పుట్ట మహేష్తో ఆగిపోలా. దీనికి ముందు ఎన్నెన్ని జరిగినాయి, ఎలా జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించిన తీరెలా ఉంది, యాక్షన్ తీసుకోవాల్సిన సమయంలో ఆయన యాక్షన్ తీసుకుంటున్నాడా, ఒక పాలకుడు, ఒక నాయకుడుకు ఉండాల్సిన గుణాలు చంద్రబాబు నాయుడులో ఉన్నాయా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి అడుగులోనూ కూడా మనకు కనిపించేది ఏమిటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారిలో ఈ గుణాలు ఎక్కడా కూడా కనిపించవు.
హెరిటేజ్కి చంద్రబాబు ప్రభుత్వం భారీ రాయితీలు ఇచ్చుకుంది. టైలర్ మేడ్ రాయితీలిస్తూ జీవో 57 జారీ చేసింది ప్రభుత్వం. 35 మందికి హెరిటేజ్ ఉద్యోగాలు ఇస్తుందంటూ 59,69,00,000 రాయితీలు ఇచ్చుకుంది ప్రభుత్వం. టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ 34,93,00,000, 5 ఏళ్ల పాటు 100% జీఎస్టీ రీఎంబర్స్మెంట్ ఇచ్చుకున్నారు. జీఎస్టీ రీఎంబర్స్మెంట్ కింద 17,80,00,000 హెరిటేజ్కి లబ్ధి చేకూర్చుకున్నారు. 5 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీల్లో ప్రతి యూనిట్కి రూపాయి రాయితీ ఇచ్చుకున్నారు. కేవలం విద్యుత్ రాయితీల ద్వారా 2 కోట్ల రూపాయలు లబ్ధి పొందనుంది హెరిటేజ్. ఇక తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలంటూ నినదించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడంతో పాటు కలియుగ దైవంతో చంద్రబాబు ఆటలాడుతున్నారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తిరుపతిలో శాంతియుతంగా నిరసన చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన గుండాలు దాడి చేయడాన్ని ఖండించారు ఎంపీ గురుమూర్తి. ఇది కూటమి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేపడితే అట్రాసిటీ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అరాచక శక్తుల అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకం అమలు చేయాలని బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీకి రైతుల వినతి పత్రాలు తీసుకుని పాదయాత్రగా వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల తూటాలు పేలాయి. అటర్ ఫ్లాప్ సినిమాకు సంబరాలు చేసుకున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిలూర్ పాలనకు సంబరాలు చేసుకుంటోందని కేటీఆర్ విమర్శించారు. ఆయన కామెంట్లకు శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. వరుస ఎన్నికల్లో ఫెయిల్ అయిన బీఆర్ఎస్ తమను విమర్శించడం సరికాదని ఎదురుదాడి చేశారు. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఢిల్లీలో, బీహార్లో, మహారాష్ట్రలో, ఇప్పుడు కేరళలో ఎక్కడ ఎలక్షన్ వస్తే అక్కడ ఫుల్ పేజ్ కలర్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది అధ్యక్ష. ప్రజాధనం కాంగ్రెస్ క్యాంపెయిన్ కు సమర్పణం అన్నట్టు అయిపోయింది అధ్యక్ష. జరగనివి జరిగినట్టు, చేయనివి చేసినట్టు, లేనివి ఉన్నట్టు అంతా కనికట్టు యాడ్ చేసి గ్రాఫిక్స్ మాయాజాలంతో బహుభాషల్లో బయట రాష్ట్రాల వాళ్ళని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం ఈ సర్కార్ చేస్తా ఉంది అధ్యక్ష. ఈ సర్కార్ గొప్పతనం ఏంటంటే అధ్యక్ష, పీసీ సర్కారు మాయాజాలాన్ని కూడా ఈ సర్కారు మరిపించింది అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం అధ్యక్ష, అసలే అటర్ఫ్లాప్ సినిమా, దానికట సంబరాలు అధ్యక్ష. 2వ ఈద్ సంబరం, 3వ ఈడ్తో సంబరం. అటర్ఫ్లాప్ సినిమాకి శతదినోత్సవం చేస్తారా అధ్యక్ష ఎవరన్నా? ఈరోజు మీరు ఫ్లాప్ అయిన సినిమా అంటున్నారు. ఫ్లాప్ అయింది 2023లో, ఫ్లాప్ అయింది మీరు. సరే ఫ్లాప్ అయింది అనుకోవచ్చు, సినిమాలు అప్పుడప్పుడు ఫ్లాప్ అయితే అనుకోవచ్చు. మళ్ళా సర్పంచ్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, మళ్ళా మున్సిపల్ ఎన్నికలు అయితే దాంట్లో ఫ్లాప్ అయినరు, పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తి స్థాయిలో ఫ్లాప్ అయినరు. ఇంకా ఎన్నిసార్లు ఫ్లాప్ అయినాక మమ్మల్ని ఫ్లాప్ అంటారు అధ్యక్ష? ఇక చెప్పేదే చెప్పుకుంటూ ఇంటున్నారని ఏదైనా తిట్టుడే తిట్టుకుంటూ పోతుంటే అధ్యక్ష మేము ఓపికతోనే వింటా ఉన్నాం. ఇప్పటికైనా ఆ పందాన్ని మార్చుకుంటే రేపు రాబోయే జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీలో కొద్దిగా మెరుగే అవకాశం ఉంటుంది, ఫ్లాప్ కాకుండా ఉంటారు. అది మా ఆలోచన వారికి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల పేరిట 18,000 కోట్ల కుంభకోణానికి తెరలేపారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. R&B 12,000 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ 6,000 కోట్ల పనులకు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వబోతున్నారని చెప్పారు ఆయన. చిట్ చాట్లో హరీష్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల వల్ల కాంగ్రెస్ పార్టీకి నేరుగా 1800 కోట్లు అందుతాయని అన్నారు ఆయన.
తన వాచ్ పై జరుగుతున్న ట్రోలింగ్ కు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. తాను ధరించిన వాచ్ బ్రాండ్ పేరు మైకెల్ కోర్స్ అని, వాచ్ ధర 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయల వరకు ఉంటుందన్నారు. ఆ వాచ్ గిఫ్ట్ గా వచ్చిందన్నారు ఆది శ్రీనివాస్. సోషల్ మీడియాలో రోలెక్స్ వాచ్ గా చూపుతున్నారని, బీఆర్ఎస్ విష ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దన్నారు ఆది శ్రీనివాస్. అటు మరో ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం ఆది శ్రీనివాస్ వాజ్పై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు. కింది స్థాయి నుంచి ఎదిగిన బీసీ నాయకుడిపై ఇలాంటి విష ప్రచారం తగదన్నారు వేముల వీరేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ సిపి వ్యవహారం అసెంబ్లీకి తెలియాలన్నారు. 15 రోజులుగా ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. కరీంనగర్ సిపి జల్సాలు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కౌశిక్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ ఫైరింగ్ రేంజ్ లో సిపి భార్య, మిత్రులు కలిసి 10 రౌండ్ల కాల్పులు జరిపారని ఆరోపించారు. తాను పార్టీ మారడం ఖాయమన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పటికీ తాను కాంగ్రెస్ లోనే ఉన్నానన్నారు. చాలా కాలంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ మంతనాలు జరుపుతున్నట్టుగా సమాచారం. శ్రీరామనవమి పండుగలోపు పార్టీ మార్పు ఉంటుందని ఆయన అనుచరులు అంటున్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు తీవ్ర చర్చనీయాంశమైన వేళ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. డ్రగ్ టెస్ట్కు కాంగ్రెస్ నాయకులందరూ సిద్ధమన్నారు. సభా నాయకుడు, ప్రతిపక్ష నేతకు డ్రగ్ టెస్టులు జరగాలన్నారు. డ్రగ్స్ టెస్టుకు కేసీఆర్ రావాలని కోరారు. తాను సీఎంను తీసుకొస్తానని చెప్పారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 11 మందిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ తో పాటు మరో 5గురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి పంపారు పోలీసులు. రాజకీయ పెద్దల ఒత్తిళ్ల మేరకే పోలీసులు ఇలా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో నిందితులైన ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్, నమిత్ శర్మ మత్తు చరిత్రపై కొత్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరువురికి డ్రగ్స్ వాడే అలవాటు గతంలోనూ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. నమిత్ శర్మ, పుట్టా మహేష్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఇతర డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎంపీ పుట్టా మహేష్ నుంచి సేకరించిన శాంపిల్స్ లో ఎంఫ్టమిన్, మెథాంఫ్టమిన్ ఆనవాళ్లు ఉన్నాయని, పుట్టా మహేష్ డ్రగ్స్ వాడడం ఇదే తొలిసారి కాదని భావిస్తున్నారు. పులికాట్ సరస్సులో అంతర్రాష్ట్ర మత్స్యకారుల చొరబాట్లను లోక్సభలో ప్రస్తావించారు ఎంపీ గురుమూర్తి. తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు సుమారు 24 గ్రామాల ప్రజలకు ప్రధాన జీవనాధారమని, ఆ ప్రాంతంలో సుమారు 70% మంది ప్రజలు చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. అలాంటి చోట్ల ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న మత్స్యకారులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని రక్షించే చర్యలు తక్షణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఎంపీ గురుమూర్తి. చంద్రబాబు హయాంలో ఏ పంటకు మద్దతు ధర లేదన్నారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది అన్నదాత సుఖీభవను ఎగ్గొట్టారని గుర్తు చేశారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవను అమలు చేస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రజా దర్బార్ పేరుతో పేదలను అవమానించారు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ. సమస్యలు చెప్పుకోవడానికి వస్తే వారికి మర్యాద ఇవ్వకపోగా పైగా కుర్చీపై కాళ్లు పెట్టుకుని అధికార దర్పం ప్రదర్శించారు. పేద ప్రజల పట్ల ఆమె వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పేదలంటే ఇంత చిన్న చూపా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు చివరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. టెండర్లు వేసే ప్రక్రియ కౌన్సిల్ సమావేశంలో చర్చకు పెట్టకుండా పిలవడం పద్ధతి కాదని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కమిషనర్ను నిలదీశారు. దీంతో వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లపై బెదిరింపులకు దిగాడు కమిషనర్ వెంకట్రామిరెడ్డి. తాను ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పెట్టిన మనిషినంటూ కమిషనర్ వెంకట్రామిరెడ్డి కౌన్సిలర్లపై రెచ్చిపోయాడు. విజయవాడ గొల్లపూడిలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు విద్యార్థులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఏకరువు పెట్టారు. తమకు మాడిపోయిన చిక్కీలు పెడుతున్నారని ఎమ్మెల్యే ఎదుట వాపోయారు విద్యార్థులు. చిక్కీల్లో పురుగులు కూడా వస్తున్నాయని తెలిపారు. విద్యార్థినుల ఫిర్యాదుతో కంగుతిన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు నిరసన సెగ తగిలింది. కళా వెంకట్రావును అడ్డుకున్న గుర్ల మండలంలో పలు గ్రామాల ప్రజలు, రైతులు అడ్డుకున్నారు. ఎస్ఎస్ఆర్పేట గ్రామంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి వెళ్తుండగా పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గుర్ల మండలంలో కొత్తగా నిర్మిస్తున్న స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకివ్వాల్సిన ప్రమోషన్లు నిర్దాక్షిణ్యంగా ఆపేయడంతో శ్రీకాకుళం జిల్లాలో హెల్త్ సెక్రటరీస్ ఆందోళన చేపట్టారు. నిన్న సాయంత్రం నుంచి డిఎంఎండ్హెచ్ఓ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి పట్టించుకోలేదని నిరసిస్తూ బైఠాయించారు. వెంటనే గ్రేడ్ 3గా ఉన్న తమను గ్రేడ్ 2కు పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. తమపై పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. శృంగవరపుకోట నుంచి విశాఖపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు సర్వీసులకు పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లపై పని భారం ఎక్కువైందని తెలిపారు. ఏపీలో మద్యం ఏరులై పారుతోంది. నెల్లూరు జిల్లా కోవూరులో అక్రమ మద్యం అమ్మకాలు అధికారులకు సవాల్ విసురుతున్నాయి. తెల్లవారుజామున 4 గంటల నుంచే మద్యం అమ్మకాలు ప్రారంభమైపోతున్నాయి. బార్లను తలపించేలా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి బహిరంగంగా లిక్కర్ దందా సాగిస్తున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. డ్రగ్స్ విక్రయిస్తున్న 2 పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఒజికుష్ గంజాయి సీజ్ చేశారు. సుచిత్ర సర్కిల్ వద్ద కొకైన్తో పెడ్లర్ నాగ్పాల్, హష్మిత్పేట్లో ఒజికుషన్తో మన్ప్రీత్ సింగ్ పట్టుబడినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లిలో ₹1 కోటి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే నిందితుల్ని అరెస్ట్ చేశారు. చోరీకి గురైన నగదులో 77 లక్షల నగదును పోలీసులు రికవర్ చేశారు. నగదు తరలిస్తున్న ఖుష్రూ అజీముద్దీన్ కళ్లలో కారం చల్లి ₹1 కోటి దోచుకెళ్లారు నిందితులు. 4 బృందాలతో నిందితుల కోసం వేట సాగించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టి అరెస్టు చేశారు. సికింద్రాబాద్ పార్సిగుట్టలోని చికెన్ సెంటర్లో టాస్క్ ఫోర్స్ జీహెచ్ఎంసీ హెల్త్ విభాగం అధికారులు తనిఖీలు నిర్వహించారు. A1 ఫ్రెష్ చికెన్ షాప్లో జరిపిన తనిఖీల్లో భారీగా కుళ్ళిన చికెన్ నిల్వ ఉంచడాన్ని చూసి అవాక్కయ్యారు. సుమారు 800 కిలోల కుళ్ళిన చికెన్ను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచడాన్ని గుర్తించారు. దాన్ని బార్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు తెలుసుకొని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమ వ్యవహారంలో సహాయం కోరగా కులం పేరుతో టీడీపీ నేత రఫీ దూషించాడని ఒక యువకుడు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టీడీపీ నేత రఫీ అవమానించాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు యువకుడు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో నకిలీ టికెట్ల వ్యవహారం కలకలం రేపింది. టికెట్ కౌంటర్లో ₹200 నకిలీ టికెట్లను అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్ రాజు వినియోగించినట్టు టికెట్ స్కానర్ సీసీ కెమెరాలో బయటపడింది. క్యూలైన్ వద్ద టికెట్లు స్కాన్ అవ్వడం లేదని అధికారులకు ఐఎస్ రాజు చెప్పడంతో అనుమానం వచ్చిన అధికారులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దేవస్థానం ఉపయోగించిన సాఫ్ట్వేర్తో నకిలీ టికెట్లు తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఘటనపై ఈవో భద్రాజీ పోలీసులకు ఫిర్యాదు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజును విధుల నుంచి తొలగించారు. తక్కువ ధరకే బ్రాండెడ్ మొబైల్ ఫోన్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను బురుడీ కొట్టిస్తున్న అంతరాష్ట్ర మోసగాళ్ల ముఠాను శంషాబాద్ టాస్క్ ఫోర్స్ రాజేంద్రనగర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. ఫోన్లకు బదులు స్పీకర్లు, టంబర్లు పంపిస్తూ 2021 నుండి సుమారు 3880 మందిని ఈ ముఠా మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ స్కామ్లో 5 సభ్యుల ముఠా ఉన్నట్లు తేలింది. వీరిలో 4 అరెస్టు చేయగా 1 పరారీలో ఉన్నారు. అవి పువ్వులు కాదు, వానరాళ్లు. పచ్చని గార్డెన్పై తెల్లగా మల్లె పువ్వులా పరుచుకున్నాయి. సాయంత్రానికి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేట మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద భారీ సైజులో వడగళ్ల వాన పడింది. గార్డెన్ ఏరియాలో పచ్చటి గడ్డిపై వడగళ్లు పడ్డంతో తెల్లని పూలు పరిచినట్టుగా కనిపించింది. జాతీయ వార్తలు చూద్దాం. లోక్సభలో 8 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్ను ఎత్తివేశారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తీర్మానం ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మూజువాణి ఓటు ద్వారా ఎంపీలపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తేశారు. సభలో ప్రాంగణంలో ప్లకార్డులు
ఏఐ జనరేటెడ్ పిక్లు వాడొద్దని ఈ సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా సభ్యులను కోరారు. దానికి విపక్ష సభ్యులు కూడా అంగీకరించారు. సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహం వద్దకు వెళ్లిన 8 మంది ఎంపీలు నివాళులు అర్పించారు. పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్రంగా సాగబోతున్నాయి. నిన్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాగా ఇవాళ అధికార టీఎంసీ 294 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లున్నాయి. దీంతో మొత్తం స్థానాలకు టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో 52 మంది మహిళలున్నారు. తమిళనాడులో ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. సీఎం స్టాలిన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన అన్నాడీఎంకే ఎంపీ షణ్ముగన్ మాటల మధ్యలో నోరు జారారు. తనకు నయనతార కావాలని, తన కల నెరవేరుస్తారా అని ఆయన స్టాలిన్ను ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపుతోంది. మరో ఎల్పీజీ నౌక క్షేమంగా భారత్కు చేరుకుంది. హార్ముజ్ జలసంధి నుంచి బయలుదేరిన నందాదేవి నౌక వదినార్ పోర్టుకు చేరుకుంది. 46,500 మెట్రిక్ టన్నుల ఎల్పీజీతో గుజరాత్లో ఉన్న పోర్టుకు చేరుకుంది ఈ నౌక. ఇప్పటికే శివాలిక్ 45,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకుంది. ఈ 2 నౌకల వల్ల 80,500 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న అనేక భారత నౌకలను సురక్షితంగా తీసుకొచ్చేందుకు ఇరాన్తో పాటు ఇతర దేశాలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్. మానవీయ సహాయంతో పాటు పలు అంశాలపై ఇరాన్తో సంప్రదింపులు జరుగుతున్నాయని అన్నారు. నౌకలను సురక్షితంగా తీసుకురావడమే భారత ప్రధాన లక్ష్యమన్నారు రణధీర్. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. కాబూల్లోని ఓ డ్రగ్ ట్రీట్మెంట్ ఆసుపత్రిపై పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో సుమారు 400 మంది మరణించారని, దాదాపు 250 మంది గాయపడ్డారని ఆఫ్ఘాన్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇజ్రాయెల్పై దాడులను తీవ్రం చేసింది ఇరాన్. టెల్ అవీవ్తో పాటు ఇతర నగరాలపై వందల కొద్ది మిసైల్స్ ప్రయోగిస్తోంది. టెల్ అవీవ్పై ఖొరామ్ షార్ క్షిపణిని ప్రయోగించింది. దీంతో ఆ నగరంలోని చాలా ప్రాంతాలు శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు గల్ఫ్ దేశాలపైన ఇరాన్ విరుచుకుపడుతోంది. అక్కడి యుఎస్ కాన్సులేట్లు, ఎయిర్ బేస్లను టార్గెట్ చేస్తోంది. తాజాగా ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్పై టెహ్రాన్ దాడి చేసింది. ఈ దాడిలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇరాన్పై దాడులను మరింత ఉధృతం చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కోరారు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. గల్ఫ్ దేశాలపై దాడులు పెరిగిన నేపథ్యంలో ఇరాన్ను కట్టడి చేయాలని కోరారు. పశ్చిమాసియా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి కార్యదర్శి అలీ లారిజానీని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. లారిజానీ టార్గెట్గా భారీ దాడి జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడిలో లారిజానీ హతమయ్యారా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ ధృవీకరించలేదు. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలకు పాకాయి. ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇవాళ తెల్లవారుజామున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఫుజైరా ఓడరేవు సమీపంలో లంగరు వేసి ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్పై గుర్తు తెలియని క్షిపణి దాడి జరిగింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో గగనతలంపై విధించిన ఆంక్షలు తొలగిపోయాయి. డ్రోన్, మిసైల్ దాడుల ముప్పు నేపథ్యంలో కొద్దిసేపు మూసివేసిన ఎయిర్ స్పేస్ను తిరిగి తెరుస్తున్నట్లు యుఏఈ పౌర విమానయాన సంస్థ ప్రకటించింది. దీంతో దుబాయ్, అబుదాబి వంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. అమెరికాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. శత్రువులు ఎవరైనా సరే మరోసారి ఇరాన్పై దాడి చేయాలంటే వణికిపోయేలా చేస్తామన్నారు అరాక్చి. అమెరికాతో అందుకే చర్చలు జరపడం లేదని స్పష్టం చేశారు. తమపై దాడి చేసిన వారికి గట్టి గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఇరాన్ ప్రభుత్వం తన సొంత ప్రజలపై మరోసారి ఉక్కుపాదం మోపుతోంది. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న పౌర తిరుగుబాటును అణిచివేసేందుకు ప్రభుత్వం క్రూరమైన చర్యలకు పాల్పడుతోంది. నిరసనకారులను సామాన్యులుగా కాకుండా దేశ శత్రువులుగా పరిగణించి కాల్పులు జరపాలని ఉన్నతాధికారులకి ఆదేశించడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది. ఇరాన్తో యుద్ధంలో తాము జోక్యం చేసుకోమని స్పష్టం చేశారు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్.
తమ దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. తమ ప్రజల్ని రక్షించుకోవడం, కూటమిని కాపాడుకోవడమే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. యుద్ధం ఇలాగే కొనసాగితే పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధానికి వెంటనే ముగింపు పలకాలని ఆకాంక్షించారు స్టార్మర్. ఇరాన్ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితిని సంప్రదించలేదన్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ. కెనడా సహా మిత్ర దేశాలతో చర్చించకుండానే చర్యలు తీసుకున్నారన్నారు. యుద్ధానికి వెంటనే ముగింపు పలకాల్సిన అవసరం ఉందని ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చమురు ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని స్పష్టం చేశారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇరాన్తో యుద్ధం ముగిసిన వెంటనే చమురు ధరలు వేగంగా తగ్గుతాయని ప్రకటించారు. ఇప్పటికే యూకే ప్రధాని కూడా ఈ విషయమై తనతో చర్చించారని చెప్పారు ట్రంప్. క్యూబాను తమ నియంత్రణలోకి తీసుకుంటామని ప్రకటించారు ప్రెసిడెంట్ ట్రంప్. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం తనకు దక్కుతుందని, అది తనకు పెద్ద గౌరవం అన్నారు. క్యూబాను తాను స్వాధీనం చేసుకోగలనన్న ట్రంప్ దాంతో తాను ఆశించినది ఏదైనా దక్కించుకోగలనని వ్యాఖ్యానించారు. ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ప్రభుత్వంలో కౌంటర్ టెర్రరిజం చీఫ్ గా పనిచేస్తున్న జో కెంట్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్పై జరుగుతున్న ఈ యుద్ధాన్ని తాను సమర్థించడం లేదని, ఇందుకు తన అంతరాత్మ ఒప్పుకోదని జో కెంట్ అన్నారు. ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే ఇరాన్పై దాడులు చేశారని, ఇప్పటికిప్పుడు ఇరాన్ నుంచి అమెరికాకి ఎలాంటి ముప్పు లేదని, అందువల్ల అమెరికాకు ఈ యుద్ధం అవసరం లేదన్నారు జో కెంట్. బిజినెస్ అప్డేట్స్ చూస్తే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి వేగంగా కదులుతున్నాయి. ఇవాళ ఆసియా ట్రేడింగ్ ప్రారంభంలోని ధరలు స్వల్పంగా పెరిగాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం, కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవచ్చనే ఆందోళనలు మార్కెట్లను కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న వివాదం గ్లోబల్ ఆయిల్ సప్లైపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దేశీయ స్టాక్ మార్కెట్స్ వరుసగా రెండో రోజు లాభాలు నమోదు చేశాయి. ఇవాళ ట్రేడింగ్ లో తీవ్ర ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ చివరికి సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి 76,070.84 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 172.35 పాయింట్లు పెరిగి 23,581.15 వద్ద ముగిసింది. పెళ్లిళ్ల సీజన్ వేళ కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ 4 గంటల్లోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1200 పెరగ్గా కేజీ వెండి 4000 పెరిగింది. ఇవాళ హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,58,620 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధర 1,45,400 వద్ద స్థిరపడింది. స్పోర్ట్స్ డీటెయిల్స్ చూద్దాం. మరికొన్ని రోజుల్లో IPL 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ నుంచి టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగనున్నాడు. సంజు గతేడాది ట్రేడ్ డీల్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై గూటికి చేరాడు. ఇది ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై ఎట్టకేలకు సంజు శాంసన్ స్పందించాడు. ఆ జట్టులో తన సమయం ముగిసిందని తాను భావించడం వల్లే బయటకు వచ్చానని తెలిపాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్.